రంగారెడ్డి జిల్లా స్వర్ణకర సంఘం ప్రధాన కార్యదర్శి గారికి నమస్కారం. రంగారెడ్డి జిల్లా స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో సమగ్ర స్వర్ణకార కుటుంబ సర్వే చేపట్టబోతున్నారు. ముందస్తు శుభాకాంక్షలు. కానీ దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 27 మండలాలు, 10 పైగా మున్సిపాలిటీలు, అలాగే జిహెచ్ఎంసీ పరిధి 700 పైగా గ్రామాలకు కూడా ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితిని ఎలా రూట్ మ్యాప్ చేశారు, దాని గురించి మా ప్రేక్షకులకు ఏమైనా తెలియజేయండి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఈ సర్వే ఎందుకు చేపట్టబోతున్నారు, ఆ విషయం ఏమైనా మీకు అభ్యంతరం లేకపోతే తెలియజేయండి. ఇదే విధంగా రంగారెడ్డి జిల్లాలో ఓటర్ హక్కు గల సభ్యులకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలియడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మిగతా వారికి కూడా ఇస్తున్నట్టుగా కూడా తెలియడం జరిగింది. మీద కొంత సమాచారం ఉంది. దానిపైన కొద్ది క్లారిటీగా మాకు తెలిసే విధంగా అధికారికంగా చెప్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా మన ఐడెంటిటీ కార్డు తీసుకోవడం వల్ల స్వర్ణకారులకు వచ్చే లాభాలు ఏంటి, వాళ్ళకు ఏమన్నా ఉపశమనం, వృత్తిపరంగా ఏమన్నటువంటి ఉపశమనం, ఎలాంటి ఉపశమనం కలిగిస్తుంది, అదేవిధంగా ఇన్సూరెన్స్ లాంటి పథకాలు నూతన పద్ధతులు అనుసరిస్తున్నారు. వారికి ఇన్సూరెన్స్ తీసుకుని వద్దాము, డెత్ ఇన్సూరెన్స్ లాంటి స్కీమ్ తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. దానికోసం మీకు అభ్యంతరం లేకపోతే తెలియజేస్తారా అనుకుంటున్నాను. జై స్వర్ణకార. రంగారెడ్డి జిల్లా స్వర్ణకార బంధువులకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వర్ణకార బంధువులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మహేశ్వరం సంతోష్ కుమార్ చారి నా పేరు. రంగారెడ్డి జిల్లా నూతన ప్రధాన కార్యదర్శి. ఏది ఏమైనా సరే మనకు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తొలుత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ గారు ఏం చేశారంటే సకల జనుల కుటుంబ సర్వే అని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అందరినీ ఒకటేసారి గుండుగుతగా చేయడం జరిగింది. మరి మన స్వర్ణకారులు ఎంతమంది ఉన్నారు, ఏం కథ, అసలు ఏం చేయాలి? మన స్వర్ణకారులు కంసాలి అని ఉంది, స్వర్ణకారులు అని ఉంది. ఈ స్వర్ణకారులు ఎవరు, కంసాలి ఎవరు? అసలు కంసాలి స్వర్ణకారులు ఒకటేనా? అది ఎట్లా తెలవాలి? మరి దేని గురించిది? ఈ పాయింట్ మీదనే ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే రోజులలో మా అధ్యక్షులు మారోజు జంగాచారి ఆధ్వర్యంలో ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆయన సలహా మేరకు మేము ఇట్లా కొండో సునీల్ కానీ, కోశాధికారి కానీ, నేను కానీ ఆయన సలహాలు తీసుకోవడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే మన అడిషనల్ సెక్రటరీ, మన జాయింట్, మన స్పెషల్ సెక్రటరీ, మన బావోజు రవి గారు కానీ వీళ్ళందరూ కలిసి మేము ఒకటి గ్రూప్గా, మా అధ్యక్షులు చిల్మోజు సంతోష్ కానీ వీళ్ళందరం మేము ఒక గ్రూప్గా తయారై మేము వచ్చే నెలలో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే మన ఆమన్గల్ డివిజన్ మొత్తం మన రంగారెడ్డి జిల్లాలో 10 డివిజన్లు పెట్టినాం. 10 డివిజన్లలో 10 మంది డివిజన్ అధికారులను నియమించడం, మన అధ్యక్షులు నియమించడం జరిగింది. ఈ డివిజన్లలో ఏం జరుగుతుందంటే మన ఆమన్గల్లో డివిజన్ ఉంది. ఆమన్గల్ కింద ఏమన్నాయి, తలకొండపల్లి, మాడుగుల్ డివిజన్ వచ్చేసినాయి. ఈ 3 మండలాలు కలిపి ఒక డివిజన్కి ఏర్పాటు చేసినాం. ఈ డివిజన్కి ఏర్పాటు చేసి మేము మన స్వర్ణకారులు ఎంతమంది వాళ్ళకు ఎట్లా తీయాలి, ఇలా మొత్తం కుటుంబ సర్వే తీసుకొస్తాం. సకల స్వర్ణకారుల కుటుంబ సర్వే, రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం సకల స్వర్ణకారుల కుటుంబ సర్వే అనేది ఒకటి ప్రారంభించడం జరుగుతుంది మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో. ఈ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది వచ్చే నెల. వీళ్ళకి ఎవరైతుర్రో మన స్వర్ణకారుడు వృత్తిపరంగా మనకు యాసిడ్ ద్వారా పనిచేస్తాం, ఇబ్బందులు జరుగుతున్నాయి, హైదరాబాద్ వచ్చిపోతున్నాం, మార్కెట్ పని మీద ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి, యాక్సిడెంటల్గానే ఎన్నో అవుతున్నాయి. ఇది అదేవిధంగా బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ తోటి ఇట్లా మన అధ్యక్షులు మారోజు జంగాచారి మాట్లాడడం జరిగింది. ఒక ఇన్సూరెన్స్ ఇట్లా తీసుకురావడం జరుగుతుంది. ఒక ₹1 కోటి ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. ఒక మనిషి చనిపోయిందంటే ₹1 కోటి వచ్చే విధంగా ఇన్సూరెన్స్ 6 నెలలకు ఒకసారి స్కీమ్, తక్కువ బడ్జెట్ తోటి ఈ స్కీమ్ తీసుకురావడం జరుగుతుంది. ఇదే విధంగా ఒక యాక్సిడెంటల్ అయ్యి కాలు వచ్చేయో ఎరిగింది అనుకో, వాళ్ళకి దాదాపు ఒక ₹30 లక్షల వచ్చే విధంగా మన అధ్యక్షులు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏదేమైనా సరే కుటుంబ సర్వే. ఒక షాప్ ఉంటుంది, షాప్ ఉంటే లైసెన్స్ ఉండాలి, షాప్ నెంబర్ ఉండాలి, షాప్ నెంబర్ తర్వాత ఈ ధరల పట్టిక, మన నియమావళి ఇట్లా ఏం కథ అనేది ఒకటి ఐడెంటిటీ కార్డు. ఒక హైదరాబాద్ వస్తారు, మనం క్యాష్ తీసుకొని పబ్లిక్ పైసలు తీసుకొని మనం వస్తాం హైదరాబాద్. ఎవరు పట్టుకునే తెలియదు, పోలీసు వాళ్ళు చెకప్ చేస్తారు. ఆ చెకప్ చేసినప్పుడు మనం మన ప్రూఫ్ అయినప్పుడు మన అధ్యక్షుడు గారి సైన్ ద్వారా ఆ ఐడెంటిటీ కార్డు ఇట్లా ఇష్యూ చేయడం జరుగుతుంది. దీని ద్వారానే ముందుకు పోవడం జరుగుతుంది. ఈ ముందుకు పోవాలంటే మనం పబ్లిసిటీ ఎట్లా కావాలంటే సమాజ వేదిక ఛానల్ మనకు కావాలి. ఈ సమాజ వేదిక ఛానల్ మనం ప్రారంభించండి మన సుంకోస్ సంతోష్ కుమార్. ఈ సమాజ వేదిక ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్టార్ట్ చేసింది మన భారీ ఎత్తున మన ఆమన్గల్లో ఇది ప్రారంభించేటప్పుడు ఇట్లా మన ఛానల్ మంచిగా ముందుకు తీసుకుపోవడం ఇట్లా జరుగుతుంది. మొత్తం తెలంగాణ మొత్తం తిరిగి మన సమాజం గురించి మొత్తం తెలియజేయడం జరుగుతుంది. మనం దాదాపు ఇప్పుడు కొంతమంది సర్వే అప్పుడు రాష్ట్ర కేసీఆర్ గారు చేసిండ్రు, 9 లక్షల మంది అంటారు. అసలు 9 లక్షల మంది ఉంది, ఆయన 10 లక్షలు అంటాడు, ఆయన 9 లక్షలు అంటే అసలు దాదాపు ఉన్న చాలా మంది ఉన్నాం. కరెక్ట్ సర్వే నిర్వహించాలంటే మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులకే సత్తా ఉందని ఇట్లా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదేమైనా సరే మొత్తం సర్వే
చేసి తీరుతాం. మేము ఖచ్చితంగా ఈ 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులకు తెలియజేస్తున్నాం ఏంటంటే మేము చేస్తున్నాం, మీరు ఇట్లా మీ డిస్టిక్లో మీరు చేసి చూపించి మనం అందరం కలిసికట్టుగా మేము చేసి ఒక పెద్ద ఎత్తున తెలంగాణ మన గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టి ఇట్లా మన సత్తా ఏందో చాటుకోవాలని ఇట్లా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా సరే మేము ఫస్ట్ ఏం చేస్తాం, మేము అమన్గాల్ డివిజన్, అమన్గాల్ తర్వాత ఈ మొత్తం మాకు అన్ని 20 మండలాలు మొత్తం గ్యారేజ్ చేసుకొని తీసుకొని సరూర్నగర్ స్టేడియంలో మేము పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం ఇట్లా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఏదేమైనా సరే మన అధ్యక్షుడు జంగాచార్య ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి నిర్వహించుకుంటా మేము ముందుకు సాగుతాం. ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ తీసుకొస్తాం. ఏ ఇబ్బంది వచ్చినా ఒక పేద స్వర్ణకారుడు చనిపోయినా సరే మన అధ్యక్షులు ముందు కార్యవర్గ మీటింగ్లో ఇట్లా అనౌన్స్ చేయడం జరిగింది. ఇబ్బందులున్న మన స్వర్ణకారునికి ఒక దాదాపు కొంచెం అంత్యక్రియలకు సాయం చేయడం ఇట్లా జరుగుతుంది. ఒక పేద స్వర్ణకారురాలు పెళ్లికి మన పుస్తమెట్టెలు కానీ ఒక క్వింటాల్ బియ్యం కానీ 10,000 రూపాయలు ఇవ్వడం ఇట్లా ఆయన నిర్ణయించడం జరిగింది. ఏదేమైనా సరే అందరం బాగున్నాం, కొంతమంది బాగాలేరు, కొంతమందికి మనం సాయం చేసుకుంటాం ముందుకు పోవాలని ఇట్లా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. కొంతమంది మార్వాడలు వచ్చి వాడు ఇక్కడ వచ్చి గోశాలలు ఏర్పాటు చేసుకుంటూ వాడిని యూనిట్ తయారు చేసుకుని యూనికి చాటుతుండు. మనం ఇక్కడ ఉండి ఈ భూమి మీద పుట్టి మనం ఏం చేయలేకపోతున్నాం, తెలంగాణ గడ్డ మీద పుట్టి ఇట్లా మనం ఏం చేయలేక చెప్పుకోనిక బాగా చేస్తున్నాం, కానీ చేసి చూపించడే మన లీడర్ అనేది ఇట్లా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధాన కార్యదర్శి గారు, ప్రపంచం వేగంగా ఆధునీకరణ వైపు దూసుకెళ్తున్నాయి. ఈ యుగంలో, ఈ సంవత్సరంలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి స్వర్ణకారులు ఆధునిక యుగంలో దాదాపు 30 ఏళ్ళ వెనుకబడి ఉన్నారు. అలాగే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో యువతకు మీరు ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం ఏమిటి? ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల ప్రభావం పెరుగుతుంది, దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బంగారం ధరల్లో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు అంటే ఒక్క రోజులో 10 నుంచి 15,000 మారుతున్నాయి, అంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నది గోల్డ్ రేట్స్. సో భవిష్యత్తులో స్వర్ణకారులు భవిష్యత్తు లేదని ఆందోళన చెప్తున్నటువంటి ఈ సందర్భంలో స్వర్ణకారులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి? ఒకటే చెప్తున్నాం, చదువుకోవాలి. ఫస్ట్ చదువుకున్న తర్వాత మనం పనులకు దిగాలనుకుంటే దిగొచ్చు. పనులకు దిగినా సరే సొంతంగా ఇట్లా సైడ్ బిజినెస్లు ఇట్లా కొంచెం చేయవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ ద్వారా కానీ ఇలా ఏదో ప్రతి ఒక్క పని మీద కమిషన్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మనం మార్కెట్కి వస్తే ₹1,00,000 ఏంటో 2,000 అడుగుతారు ఎక్స్ట్రా. నేను మధ్యలో వచ్చిన కాబట్టి ఏదో వేసుకుంటా ముందుకు పోతుంటారు ప్రతి ఒక్కరు. ఇదివరకు ఏం చేసినా మన తాతల జమాన్లో మన అందరి జమాన్లో చూసుకున్నట్టయితే మన అధ్యక్షుల ద్వారా చూస్తే ఇలా ప్రతి ఒక్కరు ఇలా ఎదిగిరంటే సౌమిల్తోటే స్టార్ట్ చేసారు. సౌమిల్తో స్టార్ట్ చేసారు 10 తులాల వరకు 100 కిలోలు పని చేసే స్థాయికి మన అధ్యక్షుడు ఇట్లా ఎదిగిరు. ఆయనకు అన్ని అనుభవించిన వ్యక్తి, అన్ని చూసుకున్న వ్యక్తి. ఇలాంటి విషయాలు మాకు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు ఆయన అధ్యక్షుడు. ఇట్లా మీరు వచ్చే యువత ఇట్లా చదువుకోవాలి, చదువు ముఖ్యం. అన్నీ పోతుండొచ్చు, చదువు అయితే ఎవడు వేసుకపోలేడు. మళ్ళీ చదువు ద్వారా మనం సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఏది ఉన్నా సరే పనులకు దిగాలంటే పని సైడ్ బిజినెస్ చేసుకోవచ్చు, మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఆఫీస్ పని చేసుకోవచ్చు, ఎన్నో తిల్లల పనులు చేసుకుంటా ముందుకు రావచ్చు. ఏ విషయంలో బంగారం ధర పెరుగుతుంది, భయపడవలసిన అవసరం లేదు. ఆడజన్ ఉన్నంత వరకు మన పనులు ఎక్కడ పోవు, మన పనులు పోతాయి, అది పోతుంది, ఇది పోతుంది, బూగులు వేస్తాయి, అవసరమే లేదు. మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఆన్లైన్ ద్వారా మనకి ఎక్కువ హెచ్చులదాతలు లేక భయపడుతున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు. అది ఏంటి కాకుండా ఏది చేసుకోవద్దు, అప్పులు చేసుకోకుండా ముందుకు సాగాలి. పెట్టుబడి జరిగేలా హైదరాబాద్లో ఇట్లా ఒక 5 లక్షల పని మనకు ఆర్డర్ చెప్తారు ఊళ్ళో అంటే 5 లక్షల పనిలో 2 లక్షలు ఇస్తారు. మనకు 2 లక్షలు ఇస్తే 2 లక్షలు ఇచ్చి ఇలా హైదరాబాద్ ఒక సేట్ను పట్టుకుంటే అలా ఐటమ్ చేయించి పెడతారు, మిగతా పైసలు డబ్బులు ఇచ్చి మళ్ళీ తీసుకపోండి బాబు అని చెప్తారు. అలాంటి చాలా మన అవసరం మన స్వర్ణకారులు ఇట్లా చాలామంది కుబేర్లు, ఆ కుబేర్లు పట్టుకొని చేసుకోవాలి. బెంగాల్లోకి చేసుకొని పోతే మన ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి. మన స్వర్ణకారులు చాలామంది డెవలప్మెంట్ అయిన వాళ్ళు, మంచి ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు, వాళ్ళని తీసుకోవాలి. ఒకరు పెద్ద మనిషి ద్వారా ఈయన అధ్యక్షులకు ఎంతోమంది పరిచయం, అధ్యక్షుల ద్వారా ముందుకు సాగాలి. ముందుకు సాగితే ఆయన పరిచయం చేస్తాడు, ఆ ద్వారా పోతే మనం ఎన్నో ఉపాయాలు చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని చిన్నగా ఎప్పుడైనా సరే చిన్న పనులే పెద్ద డెవలప్ చేస్తాయి. పెద్ద డెవలప్ కింద పడేస్తుంది. ఎప్పుడైనా సరే మనం మంచిగా మార్గదర్శకంగా ఒక ఆలోచనలతోటి ముందుకు పోతే బాగుంటుంది. ఏదైనా యువతకు ఒకటే చెప్తున్నాం, బెట్టింగ్ యాప్లకు పోతారు, అప్పుడు మొత్తం డౌన్ అయిపోతారు. సమాజంలో మన స్వర్ణకారులు అస్సలు వీలు ఉండదు. మన స్వర్ణకారులు ఊకనే కించపరుస్తారు. ఈ కించపరిచేది ఇట్లా బంద్ చేసుకోవాలి. ఒక ఆగం ఏంటంటే మంచి ఖచ్చితంగా మనం ఒకటి ఏం చేసినాం ఏం కదా ఆలోచన తీసుకొని ఇట్లా ఈ రూట్లో పో అని చెప్తారు. ఆ రూట్లో పోయినప్పుడు వాళ్ళ మాట వినాలి, ఇది ముందుకు సాగాలి. ఏదేమైనా సరే మన సమాజ వేదిక ఛానల్ ద్వారా ఒకటే చెప్తున్నాం, స్వర్ణకారులు ఏం భయపడవలసిన అవసరం లేదు. 2 లక్షల రూపాయలు అయినా సరే మన పనులు నడుస్తాయి. గత 10 నేను ఇప్పుడు ఈ వృత్తిలో ఉండబట్టి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. సెట్టింగ్ పని చేసిన, అప్పుడు 200 మిల్లి తీసుకున్నా. అప్పట్లో 14 ఏళ్ళకే నేను చేసిన పని. అప్పటి నుంచి తెల్లవాళ్ళు చేసినాం. ఆయన 38 రూపాయలకే 100 మిల్లి పోయింది. ఆయన ఏంది లేదు. ఇవాళ చూసుకున్నట్టయితే కేడంతరులు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, మంచిగానే ఉంది. ఎవరం దేవుని దయవలు అందరం బాగానే ఉన్నాం. భయపడుతూ మాత్రం బంద్ చేసుకోవాలి. ముందు చూపు, గతాన్ని మర్చిపోవాలి, భవిష్యత్తును ఆలోచన వర్తమానాన్ని ఆలోచన చేసుకుంటాం ముందుకు సాగాలని ఇట్లా నేను ఈ సందర్భంగా
తెలియజేస్తున్నాను. యువత మేలుకోవాలి, స్వర్ణకారులు మొద్దు భవిష్యత్తులో డెవలప్మెంట్ కావాలి, కుబేరులు కావాలనేది మా యొక్క సందేశం. రంగారెడ్డి జిల్లా ద్వారా అధ్యక్షుల ద్వారా ఒకటే చెప్తున్నాం, అందరూ ధైర్యంగా ఉండండి. మన అధ్యక్షులు ఉండరు, మనం అందరం ఉన్నాం. ఏ సమస్య వచ్చినా సరే మనం మాట్లాడుకుందాం, ముందుకు పోదాం. జై స్వర్ణకార్. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఉన్న స్వర్ణకారుల జీవన విధానం, వారి ఆశలు, బాధలు, భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు తెలుసుకురాన్న ఉద్దేశంతో సమాజ వేదిక ఛానల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 33 జిల్లాల పర్యటన మనం ప్రారంభించామన్నగారు. ఈ మహదార ప్రయాణానికి రంగారెడ్డి జిల్లా నుండి శ్రీకారం చుట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సమాజానికి దగ్గరగా ఉండాలనే ప్రతి స్వర్ణకారు స్వరాన్ని ప్రపంచానికి వినిపించాలనేది మా యొక్క చిన్న ప్రయత్నం. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా నుండే ఈ పర్యటన ప్రారంభిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి ఇంటర్వ్యూ మీ ద్వారా కొనసాగుతుంది. అది ఎంతో మాకు గర్వంగా మేము భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సానుకూలంగా స్పందించినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ పర్యటన భాగంగా వేలాది మంది స్వర్ణకారుల ఆశలు, ఆశయాలు మీ మాటల్లో ప్రతిధ్వనించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. సమాజ వేదిక ఛానల్ ద్వారా తెలంగాణ స్వర్ణకార సమాజానికి మీరు అందించవలసినటువంటి విలువైన సందేశాన్ని, అలాగే మీ యొక్క సలహాలు, సూచనలే సంఘ నాయకులకు, తెలంగాణ సమాజానికి మీ మాటలో తెలియాల్సిందిగా మేము కోరుతున్నాం అన్నగారు. ఈరోజు మన ఛానల్ ఏదైతుందో మన సుంకో సంతోష్ కుమార్ గారు గత 10 సంవత్సరాల నుంచి ఇట్లా ఈ మన స్వర్ణకారుల గురించి ఎంతో పోరాటం చేసి ఒకటి అనేది మనకు ఒక చరిత్ర సృష్టించాలనే విధంగా ముందుకు రావడం జరుగుతుంది. ఆయన మనం ఎంతోమంది మనం పని చేసుకుంటూ పోతున్నాం, మన స్వర్ణకారులు ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నాం, ఏదో చేస్తున్నాం. మనకంటూ ఒకటి చరిత్ర అనేది ఉండాలి, మన స్వర్ణకారులకు ఇట్లా ఒకటి చరిత్ర ఉండాలి, ఒక ఛానల్ ఉండాలి. మనం ప్రభుత్వానికి ఏదైనా వినిపించాలంటే ఇట్లా మనం ఒక ఛానల్ ద్వారా వినిపించడం జరుగుతుంది. ఇదే విధంగా మన స్వర్ణకారులు దాదాపు ఎంతోమంది ఉర్రు, ఎంతోమంది సమాజంలో ఎంతో ఇబ్బంది పడుతుర్రు. ఆ ఇబ్బందులు, స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఈ ఛానల్ ద్వారా అదే విధంగా ఛానల్ ద్వారా తెలియాలనేదే సమాజ వేదిక ఛానల్ను రూపొందించడం జరిగింది. ఈ రూపొందించడంలో మన సుంకో సంతోష్ కుమార్ కీలక పాత్ర పోషిస్తూ హెడ్ అండ్ చైర్మన్గా ఆయన ముందుకు సాగడం జరుగుతుంది. ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో మొదలు పెట్టుకుంటే మన రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం సభ్యుడిగా ఆయన ఇప్పుడు ఉండడం జరిగింది. సభ్యుడిగా ముందు ఈ రంగారెడ్డి జిల్లా ద్వారానే మనం 33 జిల్లాలో రంగారెడ్డి జిల్లా ద్వారానే ఈ సామాజిక వేదిక రంగారెడ్డి జిల్లా మన అధ్యక్షులు మారోజు జంగాచారి గారి ఇంటర్వ్యూ ద్వారానే ముందుకు సాగడం జరుగుతుంది. ఈ 33 జిల్లాలలో అయితే రంగారెడ్డి జిల్లా మన అధ్యక్షుల ఆధ్వర్యంలో మన సునీల్ చారి గారు కానీ, కోశాధికారి గారు కొండో సునీల్ చారి గారు కానీ, మన మారోజు జంగాచారి అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శి నేను కానీ, వీళ్ళందరం కలిసి ఈరోజు మీటింగు మన మీడియా ద్వారా పరిచయం చేయడం జరుగుతుంది. సంతోష్ కుమార్ ఇప్పుడు దాదాపు మన 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో మన రంగారెడ్డి జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాలు తిరిగి మన స్వర్ణకారుల స్థితిగతులు ఎలా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయి, సమస్యలు ఏంది, ఈ బంగారం ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, హెచ్చులు తగ్గులు అవుతున్నాయి, ఆన్లైన్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎవరెట్లరు ఏం కథ మనకు దాదాపు తెలియడం లేదు. ఈ సమాజ వేదిక ఛానల్ ద్వారా మొత్తం తెలుసుకొని ఒక రంగారెడ్డి జిల్లాలో ఉన్న మన సంతోష్ కుమార్ మన సభ్యుడై ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. మన రంగారెడ్డి జిల్లాకే గర్వకారణంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కానీ చేసి చూపించడే మన లీడర్ అనేది ఇట్లా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా సరే మన సుంకో సంతోష్ గారికి ప్రతి ఒక్కరం సహకరించాలి. సహకరించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆయనకు మన ఛానల్ను ఫుల్ డెవలప్ చేయాలి. మన బాధ్యత ఆయన ఒక్కందిగా ఛానల్ ఇది, మన అందరి ఛానల్ ఇది. వేదిక అంటే సామాజిక వేదిక అంటే అందరి ఛానల్, సమాజ అంటే అందరం, వేదిక అంటే మన అందరం కలిసి ఒక లీడర్గా మాట్లాడడం. ఇది వేసుకుంటూ పోతున్నాం. మన సంతోషం మన ఛానల్గా మనం ముందుకు తీసుకొచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవాలి. ఈ ఛానల్ ఇట్లా తయారు చేయడం మనం రంగారెడ్డి జిల్లా తరపున, మా రంగారెడ్డి జిల్లా స్వర్ణకార తరపున ఇట్లా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. ఏది ఏమైనా సరే మన సుంకో సంతోష్ గారికి ప్రతి ఒక్కరం సహకరించాలి. సహకరించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆయనకు మన ఛానల్ను ఫుల్ డెవలప్ చేయాలి. మన బాధ్యత ఆయన ఒక్కందిగా ఛానల్ ఇది, మన అందరి ఛానల్ ఇది. అందరం వేదిక అంటే మన అందరం కలిసి ఒక లీడర్గా మాట్లాడడం. ఇది వేసుకుంటూ పోతున్నాం. మన సంతోషం మన ఛానల్గా మనం ముందుకు తీసుకొచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవాలి. ఈ ఛానల్ ఇట్లా తయారు చేయడం మనం రంగారెడ్డి జిల్లా తరపున, మా రంగారెడ్డి జిల్లా స్వర్ణకార తరపున ఇట్లా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ సుంకో సంతోష్ కుమార్ గారికి ఇట్లా తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార. కొండోజు సునీల్ చారి గారు నమస్కారం. మీరు రంగారెడ్డి జిల్లా
కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మీరు అనేక దైవ కార్యక్రమాలు, ముఖ్యంగా బ్రహ్మంగారి జయంతి వంటి కార్యక్రమాలు మిమ్మల్ని తరచుగా చురుగ్గా చూస్తూ ఉంటాను, నేను మీకు తెలుసు. సో అలాగే ఈ ఆధ్యాత్మిక సేవల గురించి మీ అనుభవంలో ఏమైనా ఉంటే పంచుకోండి. అదేవిధంగా సమాజ వేదిక ఛానల్ భవిష్యత్తులో ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఈ యొక్క మన స్వర్ణకార సమాజానికి ఉపయోగపడేలా ఈ సమాజ వేదిక ఛానల్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు జరగాలని మీరు ఆకాంక్షిస్తున్నారు? మీరు మాకు సలహాలు సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. నేను కొండోజు సునీల్ చారి, రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం కోశాధికారిగా నియమితులైన ఉన్నాను. కన్నా సంతోష్ గారికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను మీ ఛానల్కి మా తరపున. ఇప్పుడు ఏదైతే అప్డేట్ మోడల్ అయిందో ఆ మోడల్స్కు సంబంధించిన వీడియోస్ కానీ మిషనరీ కానీ అవన్నీ కొంచెం మీ ఛానల్లో యువతకు ప్రోత్సాహంగా ఉండాలని మీరు పెట్టే ఏదైనా కార్యక్రమాలు ఉంటాయి కదా, టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతున్నది కాబట్టి మీరు అవన్నీ మీ ఛానల్ ద్వారా మాకు చూస్తే మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. నాకు ఈ యొక్క బాధ్యతను అప్పగించినట్టే మా అన్నగారు మారోజు జంగాచారి గారు మరియు ప్రధాన కార్యదర్శి మహేశ్వరం సంతోష్ కుమార్ చారి గారు నాపై పెట్టిన ఇట్లాంటి పెద్ద బాధ్యతను సంఘానికి సేవా కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో ముందుండి చేసుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మా అధ్యక్షులు గారు ప్రతి సేవా కార్యక్రమంలో కానీ మన సంఘ అభివృద్ధికి ఎలాంటి పనులైనా ఎలాంటి కార్యక్రమాలైనా ముందుండి చేయడం, అదే మన విశ్వకర్మ జయంతి కానీ బ్రహ్మం గారి ఆరాధన కానీ ఇలాంటి మన విశ్వకర్మలకు సంబంధించిన స్వర్ణకాలకు సంబంధించినటువంటి ఇలాంటి కార్యక్రమాలకైనా ముందుండి జరుపుకోవడం, అలాంటి బాధ్యతల్లో నాకు కూడా పాలు పంచుకోవడం చాలా నాకు కూడా సంతోషంగా ఉంది. అలాగే మన అన్నగారు సమాజ వేదిక అనే ఛానల్ లాంచ్ చేయడం జరిగింది. సుంకోజు సంతోష్ కుమార్ అన్నగారు ఈ ఛానల్కి అన్నగారు కూడా నాకు 10-15 సంవత్సరాల నుంచి మార్కెట్లో వృత్తిపరంగా కలుస్తూనే ఉంటాడు, బంధువు మిత్రుడు, చాలా సంఘ సేవలు కూడా చాలా చేస్తుంటాడు, మన సంఘానికి అభివృద్ధి పనులు కూడా చాలా చేస్తుంటాడు, అన్ని కార్యక్రమాల్లో ముందుంటాడు, సలహాలు సూచనలు కూడా ఇస్తుంటాడు. ఈ ఛానల్ ద్వారా నేను కూడా తెలియజేయంగా మన విశ్వకర్మ జయంతి పూజలు కానీ బ్రహ్మంగారి ఆరాధన కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా యువతకు అవగాహన వచ్చేలాగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని, ఇంకోటి మన స్వర్ణకార వృత్తిలో కూడా చాలా తక్కువ వైపుతున్నారు వృత్తి పని చేసేవాళ్ళు కూడా. మన ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేసినది ఏంటంటే కొంచెం డెబిట్ లాగా పెట్టేసి మన సంఘంలో ఉన్న పెద్దలతో మన గోల్డ్ హెచ్చు తగ్గుల గురించి కానీ మన వృత్తి గురించి కానీ మనం చేసే కార్యక్రమాలు ఎలా ఉండాలనేది ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అన్నగారు మంచి ఛానల్ని సమాజ వేదిక అని చెప్పేసి చేశారు. ఇది వచ్చే సంవత్సరం వరకు ఇంకా దినాభివృద్ధిలో చాలా ముందుకెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అన్నగారు. జై స్వర్ణకార, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై ఆల్ ది బెస్ట్. రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుల ప్రధాన కార్యదర్శి కోశాధికారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చెప్పాల్సింది మిగిలే ఉంది, చేయాల్సింది ఇంకా చాలా ఉంది అన్నట్టుగా మన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క స్వర్ణకారుడు విశ్వకర్మ సంఘంలో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకున్నటువంటి సమస్యలు తీరే వరకు మీ అభిప్రాయాలు కూడా మేము పంచుకోవడం జరుగుతుంది. అవి కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము. జై స్వర్ణకార, జై విశ్వకర్మ, స్వస్తి.